హనుమంతునికి శనిదేవుడు ఎందుకు భయపడ్డాడు? హనుమాన్ భక్తులపై శనిదేవుడి కరుణ ఎందుకు ఉంటుంది? శని పూజకు నువ్వుల నూనెను ఎందుకు వాడతారు? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. శనిదేవుని కారణంగా మనం ఇబ్బందులు పడుతున్నట్లయితే హనుమంతుడి ఆలయంలో పూజలు నిర్వహించాలని చెబుతూ ఉంటారు. అసలు హనుమంతుడికి శనిదేవుడికి సంబంధం ఏంటి? ఎందుకు శనిదేవుని కారణంగా ఇబ్బందులు పడేవారు హనుమంతుడిని పూజించాలంటే దీనికి ఓ కథ ఉంది. శనిదేవుడికి తన బలం చూసుకొని విపరీతమైన గర్వం ఉండేది. హనుమంతుడి ధైర్య సాహసాలు తెలుసుకొని ఆయన వద్దకు వెళ్లి యుద్ధానికి కాలు దువ్వాడు. ఆ సమయంలో హనుమంతుడు శ్రీరాముని ధ్యానంలో ఉన్నాడు. ఇదే విషయాన్ని చెప్పినా కూడా శనిదేవుడు వినలేదు. యుద్ధానికి రమ్మంటూ మొండి పట్టు పట్టాడు. హనుమంతుడికి కోపం వచ్చింది. శనిదేవుడిని తోకకు చుట్టి నేలకేసి కొట్టాడు. శనిదేవుడు దారుణంగా పరాజయం పాలయ్యాడు. పైగా బాగా దెబ్బలు కూడా తగిలాయి. అప్పటికీ కాని శనీశ్వరుడికి తన తప్పిదం తెలియలేదు. హనుమంతుడికి క్షమాపణలు చెప్పి ఇకపై శ్రీరాముడి కాని హనుమంతుడిని కాని హనుమంతుడి భక్తులను కాని ఎన్నడూ వేధించబోనని హామీ ఇచ్చాడు. శ్రీరాముడు హనుమంతుడి భక్తులపై తన కరుణ ఉంటుందని చెప్పాడు. అందుకే హనుమంతుడిని పూజించుకుంటే శనీశ్వరుడు మన జోలికి కూడా రాడట. ఇక హనుమంతుడు శనిదేవుడికి నూనె రాయడంతో అతడి గాయాల నుంచి ఉపశమనం లభించిందట. అప్పటి నుంచి శనిదేవుడి పూజకి నువ్వుల నూనెను వాడతారు.